ఈరోజు విజన్ 2047 పేరుతోటి రాష్ట్రంలో ధ్వంసరచన చేస్తా ఉన్నారు. విద్యా వైద్య రంగాలు ఏవైతే ఈరోజు ప్రజలకి అవసరమైనవో, ముఖ్యమైనవో, అవసరం కాదు అత్యవసరమైనవి, ప్రపంచవ్యాప్తంగానే విద్యా వైద్య రంగాలు ప్రభుత్వ రంగంలో తీసుకుపోవాలనే ఒక ట్రెండ్ నడుస్తున్నటువంటి కాలంలో ఈ రెండును కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయటం అనేది ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్కి వ్యతిరేక దిశలో పోవటమే. అందుకని ప్రైవేట్ వాళ్ళు అయితే చాలా సమర్థవంతంగా చేస్తారు. నేను ఒకటే అడుగుతున్నాను, 2025 అంటే ఈ సంవత్సరం జూలైలో సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ మొత్తం దేశంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది. బెంగాల్లో స్టార్ట్ అయింది. మన రాష్ట్రంలో కూడా కొన్ని కాలేజీలు వాళ్ళ రాడార్లోకి వెళ్ళాయి. ఆ రిపోర్ట్ను మీరు ధైర్యం ఉంటే బయట పెట్టండి. ఆ మెడికల్ కాలేజీల్లో ఫ్రాడ్ ఫ్యాకల్టీ, ఫేక్ పేషెంట్స్ తోటి ఎట్లా నడుపుతున్నారు, ఎట్లా మోసం చేస్తున్నారు క్లియర్ కట్గా సిబిఐ నివేదికలో ఉంది. అనేక వార్తలు వచ్చినాయి. ఆ నివేదిక బయట పెట్టండి, ప్రైవేటీకరణ బట్టబయలైపోద్దని బండారం. 2023లో మన రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు అన్నింటినీ సర్వే చేసి ఈ ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఎలా మొదనష్టంగా ఉన్నాయో వాళ్ళు నివేదికలు ఇచ్చారు. కొన్ని కాలేజీలకి సీట్లు కూడా క్యాన్సిల్ చేశారు. అవునా కాదా చెప్పమని అడుగుతున్నాం. ఇలాంటి ఫ్రాడస్టర్ వాళ్ళకి మీరు ఈ కాలేజీలు అప్పచెబుతారా? మీరు ఈరోజు ఇప్పుడు సత్యానాదేళ్ల గురించి, లేకపోతే సుందర పిచ్చేల గురించి రోజు వస్తామని వాళ్ళందరూ మన ఐఐటీల్లో, ప్రభుత్వ ఐఐటీలో చదివిన వాళ్ళు, వాళ్ళ నైపుణ్యాన్ని మనం ఉపయోగించుకోలేనట్టు అసమర్థంగా ఉన్నందువల్ల మనం విదేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ రోజు మళ్ళీ విదేశీ కంపెనీలు పిలిచి ఇక్కడ మనం వాళ్ళకి పెద్దపీట వేస్తా ఉన్నాం.